ఎయిత్ చాప్టర్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ. ఈ చాప్టర్లో ముందు మీరు నేర్చుకోవాల్సిన ఫార్ములాస్ ఉంటాయి. ఫార్ములాస్ సైను, కాసు, టాను, సీకు, కోసిక్, కాట్ ఉంటాయి. సైను, కాసు ఇది ట్రయాంగిల్ సంబంధించిన ఫార్ములా. 90 degreesలో ఉన్న ట్రయాంగిల్ తీసుకుంటే దాన్ని ఒకసారి ఇది నేర్చుకోవాలి. యువతల పక్కన ఉన్నదాన్ని హైపోటెన్యూస్ అంటారు. దీనికి ఆపోజిట్లో ఉన్నదాన్ని ఆపోజిట్ సైడ్ అంటారు. దీనికి కింద దీనికి ఆనుకుని ఇలా ఉన్నదాన్ని వచ్చేసి అడ్జసెంట్ సైడ్ అంటారు. దీన్ని హైపోటెన్యూస్. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకుంటే దీనికి ఆపోజిట్ ఉన్నది ఆపోజిట్ సైడ్ అవుతుంది, దానికి ఆనుకుని ఉన్నది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మిగతాదంతా మెయిన్. ఈ ట్రయాంగిల్ ఎవ్రీ క్వశ్చన్కి ట్రయాంగిల్ డ్రా చేసుకుంటే మనకి క్వశ్చన్ ఈజీగా సాల్వ్ అయ్యి ఆన్సర్స్ వస్తాయి అన్నట్టు. మెయిన్ ట్రయాంగిల్లో ఇదే హైపోటెన్యూస్. ఇది గుర్తుపెట్టుకోవాలి హైపోటెన్యూస్. దీనికి ఆపోజిట్లో ఉంది ఆపోజిట్ సైడ్, దీనికి ఆనుకుని ఉన్నది కింద ఉన్నది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఈ మూడు మెయిన్ గుర్తుపెట్టుకుంటే ఫార్ములా ఈజీ అవుతుంది. మెయిన్ ఇప్పుడు ఆపోజిట్ సైడు ఇది ఓఏఓ హెచ్హెచ్ఏ అనేది గుర్తుపెట్టుకోండి. మీరు ఓఏఓ హెచ్హెచ్ఏ అనేది గుర్తుపెట్టేసుకుంటే ఇంక ఏది ఇచ్చినా సరే, సైన్ ఇచ్చినా, కాస్ ఇచ్చినా, టాన్ ఇచ్చినా, సీకి ఇచ్చినా, కోసిక్ ఇచ్చినా, కాట్ ఇచ్చినా మీరు చేయగలరు. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ క్వశ్చన్కి ఇవి ఒక్కటే. మీరు ఫస్ట్ విధులు రాసిన ఎక్కువసార్లు చదివితే మీకు ఇంకా మిగతా ఏ ఫార్ములా ఇచ్చినా ఏ క్వశ్చన్ ఇచ్చినా సాల్వ్ చేయాలి. ఓహెచ్హెచ్ఏ. ఇప్పుడు సైన్ సంబంధించి O/H అయితే సైన్ అవుతుంది. ఓ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్. కాస్ అంటే ఏంటి? అడ్జసెంట్ సైడ్ హైపోటెన్యూస్. టాన్ అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇలా గుర్తుపెట్టుకోవాలన్నట్టు. ఇది బై ఇది, ఇది బై ఇది, ఇది బై ఇది. దానికి రివర్స్. సీక్ అంటే సైన్కి రివర్స్ తెలుసు కదా మీకు, 9th క్లాస్లో వస్తుంది. సీక్ సైన్ ఈక్వల్ టు 1/సీక్, లేదా సీక్ ఈక్వల్ టు 1/సైన్ అవుతుంది. కాస్ ఈక్వల్ టు 1/కోసిక్, లేదా కోసిక్ ఈక్వల్ టు 1/కాస్ అవుతుంది. టాన్ ఈక్వల్ టు 1/కాట్, లేదా కాట్ ఈక్వల్ టు 1/టాన్ అవుతుంది. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ సైన్ అయితే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ సీక్ అవుతుంది. అంటే దీనికి ఆపోజిట్ H/O, H/A, A/O అనేదేమో కాట్ అవుతుంది. అలాగా ముందు OAO హెచ్హెచ్ఏ అనేది ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ క్వశ్చన్కి కూడా మీరు డయాగ్రామ్ రాసుకుంటే మీకు క్వశ్చన్ ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి వెళ్తే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి. ఇవి కూడా ఏంటంటే వాడు అడిగిన క్వశ్చన్ బట్టి ఏబీసీని బట్టి 90 degrees అనేది బి దగ్గర ఉన్నప్పుడే నేను చెప్పింది ఫార్ములా అవుతుంది. ఇన్ కేసు 90 degrees అనేది బి దగ్గర లేదు, ఇక్కడ ఏ ఉంది అంటే మళ్ళీ దానికి ఆపోజిట్ ఎవ్రీ దానికి హైపోటెన్యూస్. దీనికి సంబంధించి ఏకి సంబంధించి నేను చెప్పాను. ఇప్పుడు ఏకి సంబంధించి ఇది హైపోటెన్యూస్, ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఇక్కడ ఇన్ కేసు బి వచ్చింది అనుకో అప్పుడు దాన్ని బట్టి సైన్ బి అంటే మారుతుంది. అలాగే ఎవ్రీ క్వశ్చన్కి మారుతుంది. కాబట్టి మీకు ఈ చాప్టర్ మొత్తము ఏకి సంబంధించిన అడిగాడు కాబట్టి మ్యాక్సిమం మీరు ఇవి నేర్చుకుంటే సరిపోతుంది, ఇంక వేరేది అవసరం లేదు. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి వెళ్తాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ అట్ బి. బి దగ్గర రైట్ యాంగిల్ ఉందని అంటున్నాడు. ట్రయాంగిల్ ఏబిసికి బి దగ్గర రైట్ యాంగిల్ ఉంది అంటే రైట్ యాంగిల్ అంటే 90 degrees ఉంది. ఏబి ఈక్వల్ టు 24 centimeters. ఏబి అనేది 24 ఇచ్చాడు. బీసీ అనేది 7 centimeters ఇచ్చేసాడు. బీసీ ఇచ్చేసాడు, ఏబి ఇచ్చేసాడు. ఇప్పుడు మనకి సైన్ ఏ కాస్ బి, సైన్ సి కాస్ సి కనుక్కోమంటున్నాడు. సైన్ ఏ కాస్ ఏ కనుక్కోమంటున్నాడు. రెండో క్వశ్చన్ సైన్ సి కాస్ సి. ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాము. ముందు మీకు ఏబి ఇచ్చేసాడు, బీసీ ఇచ్చేసాడు. పైథాగరస్ ఫార్ములా ఏంటి? పైథాగరస్ ఫార్ములా 9th వస్తుంది. ఇది స్క్వేర్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్ అయితే పైథాగరస్ ఫార్ములా అంటారు. పైథాగరస్ ఫార్ములా ప్రూవ్ అయ్యన్నీ కూడా 9th క్లాస్లో వస్తాయి మీకు. ఎవ్రీ క్వశ్చన్లో కూడా పైథాగరస్ ఫార్ములా అప్లై చేసి మనం 3 సైడ్స్ కూడా ఎన్ని సెంటీమీటర్స్లో ముందు ఫైండ్ అవుట్ చేయాలి. దాని తర్వాత అడిగి ఇచ్చిన క్వశ్చన్కి వెళ్ళాలి. ముందైతే ఎవ్రీ క్వశ్చన్ కూడా అడిగిచ్చిన ట్రయాంగిల్లో 3 సైడ్స్ చూసుకుని ఏ సైడ్స్ అయితే లేదో ఆ సైడ్ని ముందు ఫైండ్ అవుట్ చేసేసి అప్పుడు నెక్స్ట్ అడిగిన క్వశ్చన్కి వెళ్ళి మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు 7 ఇచ్చేసాడు అంటే ఆపోజిట్ సైడ్ ఇచ్చేసాడు, అడ్జసెంట్ సైడ్ ఇచ్చేసాడు, మనకి హైపోటెన్యూస్ ఇవ్వలేదు. ఇది స్క్వేర్ ఈక్వల్ టు ఇది స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేర్ అంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అన్నాడు. కాబట్టి ఏసీ స్క్వేర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి హైపోటెన్యూస్ని. అంటే 24 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ అంటే 576 ప్లస్ 49 ఈక్వల్ 625. ఏసీ స్క్వేర్ 625 వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ ఏసీకి కావాలి. రూట్ ఇక్కడ స్క్వేర్ తీసేస్తే ఇక్కడ రూట్ అవుతుంది. రూట్ 625 అంటే 25 centimeters. అంటే 3 సైడ్స్ మనకు వచ్చేసింది. 7 వచ్చేసింది, 24 వచ్చేసింది, 25 వచ్చేసింది.
ఇప్పుడు మనం క్వశ్చన్కి వెళ్దాం. సైన్ ఏకి ఫార్ములా ఏంటి? O/H అని చెప్పేసి ఇందాక మనం చేసుకున్నాం. O/H సైన్కి O/H అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ముందు ఇంకేమీ లేదు, దీన్ని డయాగ్రామ్ చూసుకోవడం. ఆపోజిట్ సైడ్ ఎంత వచ్చింది? 7 వచ్చింది. హైపోటెన్యూస్ 25 వచ్చింది. ఇంకా డైరెక్ట్ సైన్ ఏ అనేది ఈ ఫార్ములా OH అని రాసేసుకోవడం, ఈ ఫార్ములాలో ఉన్న ఆ నెంబర్స్ని మనం యాడ్ చేసుకోవడం. నెక్స్ట్ కాసి అంటే A/H. మనకు ఫస్ట్ది వచ్చిందండి, ఇవి వచ్చేస్తుంది. A/H అంటే యాడ్జసెంట్ బై హైపోటెన్యూస్. యాడ్జసెంట్ అంటే ఎంత వచ్చింది? 24 ఉంది, హైపోటెన్యూస్ 25. ఇంక మీరు డైరెక్ట్ ఈ ఫార్ములా ఏదైతే ఆ మూడిట్లో ఉన్నా అవి రాసుకోవడము, జస్ట్ వెంటనే అవి మనం యాడ్ చేసేసుకోవడం అంతే. ఇంకా దీనికి మనం చేతితో చేయవలసింది ఏంటి? పైథాగరస్ ఫార్ములా వస్తే ఇచ్చిన 2 సైడ్స్ నుంచి థర్డ్ సైడ్ కనుక్కోవడం, డైరెక్ట్ అట్లా HOA అని రాసుకోవడము, వీటిలోనే రాసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. HOA అని రాసేసుకుని అప్పుడు మీకు క్వశ్చన్లో ఏమైంది? O/H అంటే ఇది బై ఇది, A/H అంటే ఇది బై ఇది, HA అంటే ఇది బై ఇది. ఇంకా డైరెక్ట్ క్వశ్చన్స్ రాసేసుకోవడం, ఆన్సర్స్ డైరెక్ట్ అని చూసి ఆన్సర్ తయారు చేసుకోవడం. ఇలా సెకండ్ క్వశ్చన్, సైన్ సి కాసి అన్నాడు. సైన్ సి కాసి అంటే ఇప్పుడు సికి సంబంధించి కనుక్కోవాలి. మనకి ఇందాక సైన్ ఏ అన్నాడు కాబట్టి ఏకి సంబంధించి ఇది హైపోటెన్యూస్, దీనికి ఆపోజిట్ ఉంది, ఆపోజిట్ సైడ్ అయింది. దీనికి ఇది వచ్చేసి అడ్జసెంట్ సైడ్ అయింది. ఇప్పుడు సి ప్రకారం అంటే మీరు ఇలా తిప్పుకొని చూసుకుంటే మీకు ఇంక ఈజీగా ఉంటుంది. సి ప్రకారం ఇది అగైన్ అడ్జసెంట్ హైపోటెన్యూస్ అవుతుంది. దీనికి ఆపోజిట్ ఏమవుతుంది? ఇప్పుడు 24 అవుతుంది. దీనికి అడ్జసెంట్ ఏమవుతుంది? 7 అవుతుంది. అంటే సి ప్రకారం రాసుకోవాలి కాబట్టి మళ్ళీ మారినాయి అన్నట్టు. సి ప్రకారం వేరు ఉంటుంది, ఏ ప్రకారం వేరు ఉంటుంది, బి ప్రకారం వేరు ఉంటుంది. ఇది హైపోటెన్యూస్ అవుతుంది, ఇప్పుడు అడ్జసెంట్ అవుతుంది, ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. దాని ప్రకారం మన క్వశ్చన్లో సైన్ సి అంటే ఇప్పుడు ఏమైంది? సైన్లో ఏంటి? O/H. ఏ కాసులో ఏంటి? A/H. కాబట్టి O/Hలో ఏంటి? ఆపోజిట్ సైడ్ ఏమైంది? ఇప్పుడు 24 అయింది. సికి ఆపోజిట్ ఏముంది? 24 ఉంది ఇక్కడ. కాబట్టి 24 బై హైపోటెన్యూస్ 25 కామన్ కాబట్టి ఇక్కడ 25 ఉంది. నెక్స్ట్ ఏమంటున్నాడు? కాసీలో ఏంటి? అడ్జసెంట్ సైడ్ ఏమైంది? ఇప్పుడు 7 అయింది. దానికి హైపోటెన్యూస్ ఏమైంది? 25 అయింది. అంటే 7/25 అయింది. అదే కిందకి చెప్పింది. ఏ బట్టి వేరే ఉంటుంది, సి బట్టి వేరే ఉంటుంది. మనం దాన్ని బట్టి క్వశ్చన్ అడిగిన దాన్ని బట్టి OHA అని రాసుకోవాలి. OHAలు మారుతూ ఉంటాయి అన్నట్టు. వీటిని బట్టి అట్లుకున్న ABCలను బట్టి OHAలు మారుతూ ఉంటాయి. దాన్ని బట్టి ఎవరి దానికి మీరు డయాగ్రామ్ వేసుకుని OHAలకి ఈ రాసుకున్నారంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఇప్పుడు దీని ప్రకారం సైన్ సి అనేది O/H అంటే 24/25 అయింది. కాస్ సి అనేది A/H అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అంటే 7/25 అయింది. సెకండ్ క్వశ్చన్, ఇఫ్ ఫైండ్ ట్యాన్ పి కాట్ ఆర్ కనుక్కోమన్నాడు. ట్యాన్ పిని కాట్ ఆర్ కనుక్కోమన్నాడు. అంటే దీన్ని బట్టి మనకు అవి మారిపోతాయి అన్నట్టు. పీకి ట్యాన్ సంబంధించి పి అడిగాడు కాబట్టి అడ్జసెంట్ను ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ అన్నీ మారిపోతూ ఉంటాయి. మనం పి ప్రకారం కూడా చూసుకోవాలి, ఆర్ ప్రకారం కూడా చూసుకోవాలి. ఇప్పుడు ముందైతే మాత్రం మనకి ఇదేమి ఇచ్చాడు? పైథాగరస్ ఫార్ములా డయాగ్రామ్లో ఇచ్చేసాడు. 12 ఇచ్చేసాడు, 13 ఇచ్చేసాడు. ఇప్పుడు పైథాగరస్ ఫార్ములా ప్రకారం ఏం చేస్తారు? 13² = 12² ప్లస్ 12² ప్లస్ x² అని తీసుకోవాలి. అప్పుడు 13² సింప్లిఫై చేసి 13² మైనస్ 12² చేస్తే 25 వచ్చింది. అప్పుడు క్యూఆర్ 5 వచ్చింది. కాబట్టి ఇక్కడ ముందు 5 రాసుకుని 3 మనం ఐడెంటిఫై చేసేసుకున్నాం. 3 పెట్టుకుని డ్రాయింగ్లో రాసుకుని ఇప్పుడు ట్యాన్ పి అడిగాడు. ట్యాన్ పిలో ఏంటి? ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే పీకి సంబంధించి ఏమైంది? ఏది టచ్ అయితే అది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. పి అంటే మళ్ళీ అగైన్ మీరు ఇటు నుంచి చూసుకోవాలి. ఇలా చూసుకుంటే ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది పీకి సంబంధించి కాబట్టి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ అంటే 5, అడ్జసెంట్ సైడ్ అంటే 12, 5/12 అయింది. ఇంకోటి ఏం అడిగాడు? కాట్ ఆర్ అడిగాడు. కాట్ ఆర్ అంటే కాట్ ఆర్ ఫార్ములా ఏంటి? అడ్జసెంట్ బై ఆపోజిట్ సైడ్. అంటే దీనికి రివర్స్ ట్యాన్ పీకి కాట్ ఆర్కి రివర్స్ ఉంది. కాట్ ఆర్ అంటే ఇక్కడ నుంచి అడ్జసెంట్ అంటే ఏంటి? ఇది ఆర్కి ఏదైతే మనం అడిగాడో దానికి అడ్జసెంట్ అంటే దానికి టచ్ అయ్యి ఉండి వదులుకున్నది అడ్జసెంట్ అవుతుంది. దానికి కాట్ ఆర్కి అడ్జసెంట్ 5 సెంటీమీటర్స్ అవుతుంది. దానికి ఆపోజిట్ సైడ్ అంటే ఇది ఇవతలగా ఉంది, ఆపోజిట్ ఉంది కాబట్టి ఇది 12 సెంటీమీటర్స్ అవుతుంది. అడ్జసెంట్ 5/12 అవుతుంది. ఇప్పుడు ట్యాన్ పి మైనస్ కాట్ ఆర్ అడుగు. ఇది 5/12 వచ్చింది, ఇది 5/12. అది మైనస్ ఇది చేస్తే 0 వచ్చింది. అంటే మీరు ఎవ్రీ క్వశ్చన్లో కూడా పి అడిగాడా, ఏ అడిగాడా, బి అడిగాడా, ఇది మెయిన్. ముందు
ఇచ్చిన క్వశ్చన్ పైథాగరస్ ప్రకారం 3 కనుక్కోవడం. అప్పుడు ఏబిసిలో ఏం అడిగాడు అనేది క్వశ్చన్ చూసుకుని దాన్ని బట్టి మనం సాల్వ్ చేసుకోవాలి. థర్డ్ క్వశ్చన్, ఇఫ్ sin A = 3/4 క్యాలిక్యులేట్ cos A అండ్ tan A కనుక్కోమన్నాడు. sin A ఇచ్చేసాడు. ఇప్పుడు sin A అంటే ఏంటి, మనం ముందు అది ఫార్ములా నేర్పించాను కదా, OAO అనేది HHA అనేది ముందు మీరు నేర్చేసుకోవాలి. అప్పుడు O/A అన్నట్టు, O/H అన్నట్టు, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ 3/4 ఇచ్చేసాడు. అంటే మీరు ముందు డయాగ్రామ్ వేసుకుని ఏమి ఇచ్చాడు, హైపోటెన్యూస్ 4 ఇచ్చేసాడు, ఆపోజిట్ సైడ్ 3 ఇచ్చేసాడు. పైథాగరస్ ఫార్ములా ప్రకారం ఇది కనుక్కోవాలి. పైథాగరస్ ఫార్ములా ప్రకారం ఏంటి, 4² = 3² ప్లస్ √3² ప్లస్ ఇది ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా, x² కింద తీసుకోవాలి. ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేయమంటే దాన్ని x కింద తీసుకుని x² రాసుకుని దాన్ని సింప్లిఫై చేస్తే దీని వాల్యూ √7 వచ్చింది. 4² ప్లస్ ఈక్వల్ టు 3² ప్లస్ x² ఫైండ్ అవుట్ చేసి x వాల్యూని తీసుకుని వచ్చాక ఇక్కడ రాసుకోవాలి. √7 అనేది ఇక్కడ వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్కి వెళ్దాం. sin A వచ్చేసింది, ఈ 3 వాల్యూస్ వచ్చినాయి కాబట్టి tan Aకి వెళ్దాం. tan Aకి సంబంధించి కాబట్టి మనం దీని నుంచి తీసుకుందాం. దీనికి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్, అడ్జసెంట్ సైడ్, ఈ 3 కూడా. tan A ఫార్ములా ఏంటి, అడ్జసెంట్. ఇప్పుడు ఏమి అడిగాడు, ఫస్ట్ cos A అడిగాడు క్వశ్చన్. cos A ఫార్ములా ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే √7/4. ఇంక ఇవి వచ్చినాయి అంటే మీరు డైరెక్ట్ ఆన్సర్ రాసేయడం. tan A అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే 3, అడ్జసెంట్ సైడ్ అంటే √7, 3/√7. ఇంకా డైరెక్ట్ రాయడం ఇది కూడా అనవసరం, ఇది జస్ట్ నేను రాశాను కానీ tan A ఫార్ములా తెలుసు కదా, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కాబట్టి 3/√7 కింద రాసుకుని మనం డైరెక్ట్గా ముందు పైథాగరస్ ఫార్ములా ప్రకారము హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు అడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్రకారం 3 సైడ్స్ కూడా ఎన్ని సెంటీమీటర్లు ఐడెంటిఫై చేసి దాని నుంచి డైరెక్ట్గా ఆన్సర్ రాసుకోవడం. ఫోర్త్ క్వశ్చన్, ఈవెన్ 15 cot A = 8 ఇచ్చాడు. ఫైండ్ sin A sec A కనుక్కోమన్నాడు. 15 cot A = 8 ఇచ్చాడు కదా, దాన్ని మనం cot A = 8/15 కింద రాసుకోవాలి. ఇప్పుడు 8/15 రాసుకొని మనం ట్రయాంగిల్ గీసుకోవాలి. ఇక్కడ ఎవ్రీ క్వశ్చన్ ఒక ట్రయాంగిల్ గీసుకోవాలని ముందే చెప్పాను, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీసుకోవాలి. cot A ప్రకారం cot A ఫార్ములా ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. అంటే 8/15 ఇచ్చాడు కాబట్టి మనం ట్రయాంగిల్ తీసుకుని అడ్జసెంట్ సైడ్ A అన్నాడు కాబట్టి A ఇక్కడ రాసుకుని అడ్జసెంట్, దానికి Aకి అడ్జసెంట్ ఏముంది, 8 ఉంది, దానికి ఆపోజిట్ సైడ్ 15 ఉంది. పైథాగరస్ ఫార్ములా ప్రకారం దీన్ని కూడా హైపోటెన్యూస్ని ఐడెంటిఫై చేయాలి. హైపోటెన్యూస్ని x అనుకుంటే x² = 15² ప్లస్ 8². దాన్ని సింప్లిఫై చేసినప్పటికీ ఎంత వచ్చింది, 17 వచ్చింది. దాన్ని సింప్లిఫై చేస్తే ఇది స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేర్ చేస్తే దీనికి x² = 289 వచ్చింది. దాన్ని రూట్ చేస్తే 17 వచ్చింది. అప్పుడు 3 వచ్చేసింది. ఇప్పుడు క్వశ్చన్కి వెళ్దాం. sin A ఫైండ్ అవుట్ చేయండి. sin A ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ అంటే ఎంత ఉంది, 15 ఉంది. హైపోటెన్యూస్ అంటే 17 ఉంది. హైపోటెన్యూస్ 17 ఉంది కాబట్టి 15/17. ఇవన్నీ కూడా వేసుకోవాల్సిన లేదు, మీరు డయాగ్రామ్ రాసుకున్నారంటే అవన్నీ డైరెక్ట్ చేసేవచ్చు. నెక్స్ట్ CK హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఫార్ములా హైపోటెన్యూస్ అంటే 17, అడ్జసెంట్ సైడ్ అంటే 8 వచ్చింది. ఇంకా డైరెక్ట్ ఈ డయాగ్రామ్ ఒక్కటే మీరు క్లియర్గా వేసుకున్నారంటే ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. మళ్ళీ డయాగ్రామ్ చిన్నది మిస్టేక్ వచ్చినా సరే ఆన్సర్లో మళ్ళీ రాంగ్ వస్తుంది. ఫిఫ్త్ క్వశ్చన్, గివెన్ sec θ = 13/12 ఇచ్చాడు. క్యాలిక్యులేట్ ఆల్ అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అని అడుగుతున్నాడు. sec ఒకటి ఇచ్చేసి sin, cos, tan, cosec, cot ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇప్పుడు మనం డయాగ్రామ్ secకి ఏంటి ఫార్ములా, హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. ముందు మనం ఇది రాసుకోవాలి. హైపోటెన్యూస్ బై డయాగ్రామ్ తీసుకుందాము. హైపోటెన్యూస్ అంటే 13 బై ఆపోజిట్ సైడ్, దీనికి ఆపోజిట్ ఏముంది, 12 ఉంది. దీనికి 13/12 ఇది మనకు ఇచ్చింది. ఇప్పుడు థర్డ్ లైన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ లైన్ ఏంటి, పైథాగరస్ ఫార్ములా ప్రకారం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. కాబట్టి 13² = 12² ప్లస్ x². దాని నుంచి xని ఫైండ్ అవుట్ చేస్తే 5 వచ్చింది. ఇప్పుడు 3 వచ్చేసినాక డైరెక్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. sin θ = ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ O/H కాబట్టి O ఏంటి ఇక్కడ 12, ఆపోజిట్ సైడ్ 12ను, హెచ్ వచ్చేసి 13, O/H 12/13. cos θకి వచ్చేసినప్పటికి ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ 5. మీరు క్వశ్చన్ డయాగ్రామ్ చూసుకుని ఇక్కడ డయాగ్రామ్ కనిపించేట్టు డయాగ్రామ్ చూసుకుని ఇవి డైరెక్ట్ రాసేసుకుని 5/13. tan θ ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఎంత ఉంది, 12 ఉంది. అడ్జసెంట్ సైడ్ ఎంత ఉంది, 5 ఉంది. 12/5. cosec θ అంటే హైపోటెన్యూస్ బై
ఉంది, ఆపోజిట్ సైడ్ 15 ఉంది, 13/15. కాట్ థీటా వచ్చేసి అడ్జసెంట్ సైడ్ ఏమో ఆపోజిట్ సైడ్ అంటే 12/5 ఉందన్నమాట. అడ్జసెంట్ సైడ్ 12, ఆపోజిట్ సైడ్ 5 కాబట్టి 12/5 వచ్చింది. If angle A and angle B are acute angles such that cos A equal to cos B, then show that angle A equal to angle B అని చూపించుకుంటున్నాడు. ముందు మీరు ఒక ట్రయాంగిల్ తీసుకోవాలి. యాక్యూట్ యాంగిల్ ఏ, యాంగిల్ ఏ, యాంగిల్ బి యాక్యూట్ యాంగిల్స్ అన్నాడు కాబట్టి రెండు కూడా ఇక్కడ 60, ఇక్కడ 60 ఉంది అన్నట్టు. మధ్యలో ఫోల్డ్ చేస్తే మనకి ఇక్కడ 90 degrees వస్తుంది అన్నట్టు. యాంగిల్ ఏ, యాంగిల్ బి యాక్యూట్ అన్నాడు. ముందు ఒక ట్రయాంగిల్ తీసుకుని ఏబిసి తీసుకుని ఏబి, ఈ రెండు ఏబి చివరికి వచ్చేటట్టు పెట్టుకోవాలి, ఎందుకంటే ఆ రెండు యాక్యూట్ యాంగిల్స్ కాబట్టి. సి పైన పెట్టుకోవాలి అన్నట్టు. అలా డయాగ్రామ్ తీసుకుని దానికి ఇప్పుడు మనం మ్యాటర్ రాసుకోవాలి. లెట్ us assume the triangle ABC in which CD perpendicular AB. CD అనేది రెండు యాక్యూట్ యాంగిల్స్ కాబట్టి ఫోల్డ్ చేస్తే CD అనేది ఒకటి వస్తుంది, 90 degreesలో పర్పెండిక్యులర్గా వస్తుంది, అంటే ఈక్వల్గా అటు ఇటు కూడా డివైడ్ చేస్తుంది అన్నట్టు. CD అనేది CD పర్పెండిక్యులర్ టు AB, ABకి 90 degreesలో CD ఉంది. గివెన్ దట్ ద యాంగిల్స్ A అండ్ B ఆర్ యాక్యూట్ యాంగిల్స్ క్వశ్చన్లో ఇచ్చాడు. ఇంకోటి ఏమి ఇచ్చాడు, కాస్ A ఈక్వల్ టు కాస్ B అని కూడా క్వశ్చన్లో ఇచ్చాడు. యాజ్ పర్ కాస్ రేషియో ప్రకారం, యాంగిల్స్ థియరం ప్రకారం ఏంటంటే AD/AC ఈక్వల్ టు BD/BC, అది థియరం ప్రకారం. అది AD/AC ఈక్వల్ టు BD/BC అన్నట్టు. ఇప్పుడు ఇంటర్చేంజింగ్ చేసుకుందాం. AD/ACని AD/AC ఈక్వల్ టు BD/BC, అప్పుడు దాన్ని ఇంటర్చేంజింగ్ చేసుకుంటే ఏడీకి ఇక్కడ ఉంచుకుని బీడీని ఇటు ఏసీని ఇటు తీసుకెళ్తాం. AD/BD ఈక్వల్ టు AC/BC అయింది. ఇప్పుడు AD/BD ఈక్వల్ టు AC/BCని కాన్స్టెంట్ వాల్యూ K కింద తీసుకుందాం. దాన్ని ప్రూవ్ చేయాలంటే ఇలా ఎందుకు తీసుకుంటామంటే అలా స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ వెళ్తేనే మనకి ఫైనల్గా ఆన్సర్ వస్తుంది. కన్సిడర్ దట్ ఇప్పుడు AD/BD ఈక్వల్ టు K, AC/BC ఈక్వల్ టు K. దాని నుంచి ఏమవుతుంది, AD ఈక్వల్ టు KBD, AC ఈక్వల్ టు KBC అవుతుంది. AD ఈక్వల్ టు KBD, AC ఈక్వల్ టు KBC అవుతుంది. అప్లై పైథాగరస్ ఫార్ములా ప్రకారం ఏంటి, ట్రయాంగిల్ CADలోను హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు అడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ సైడ్ స్క్వేర్. దాని ప్రకారం CD స్క్వేర్ ఈక్వల్ టు BC స్క్వేర్ ప్లస్ ఎంత క్వశ్చన్ చూడండి, CD స్క్వేర్ ఈక్వల్ టు BC స్క్వేర్ ప్లస్ DB స్క్వేర్ ఒకటి అవుతుంది. మళ్ళీ CD స్క్వేర్ ఈక్వల్ టు AC స్క్వేర్ మైనస్ AD స్క్వేర్ అవుతుంది. అంటే ఇది హైపోటెన్యూస్ కింద తీసుకుంటే ఇది స్క్వేర్ ఈక్వల్ టు ఇది స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేర్, పైథాగరస్ ఫార్ములా ఇది స్క్వేర్ ఈక్వల్ టు ఇది స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేర్. దాని నుంచి కామన్గా మనకు CD స్క్వేర్ అని కాబట్టి దీని మెయిన్ అవుతుంది. CD స్క్వేర్ ఈక్వల్ టు ఇది స్క్వేర్ మైనస్ ఇది స్క్వేర్, అగైన్ CD స్క్వేర్ ఈక్వల్ టు ఇది స్క్వేర్ మైనస్ ఇది స్క్వేర్ అవుతుంది. అంటే CD స్క్వేర్ ఈక్వల్ టు ఇది స్క్వేర్ అయింది, CD స్క్వేర్ ఇది స్క్వేర్ అయింది. అంటే ఈ రెండు CD స్క్వేర్లే కాబట్టి ఇది స్క్వేర్ మైనస్ ఇది స్క్వేర్ ఈక్వల్ టు ఇది స్క్వేర్ మైనస్ ఇది స్క్వేర్ అవుతుంది. అంటే CD స్క్వేర్ మైనస్ BD స్క్వేర్ ఈక్వల్ టు CA స్క్వేర్ మైనస్ AD స్క్వేర్ అవుతుంది. క్వశ్చన్లో ఇప్పుడు అదే రాసుకున్నాం. CD స్క్వేర్ ఈక్వల్ టు BC స్క్వేర్ మైనస్ BD స్క్వేర్, CD స్క్వేర్ ఈక్వల్ టు AC స్క్వేర్ మైనస్ AD స్క్వేర్. ఆ రెండు ఈక్వల్ కాబట్టి AC స్క్వేర్ మైనస్ AD స్క్వేర్ ఈక్వల్ BC స్క్వేర్ మైనస్ BD స్క్వేర్. AC స్క్వేర్ మైనస్ AD స్క్వేర్ అంటే ఏంటి, AC ఈక్వల్ టు AC స్క్వేర్ మైనస్ AD స్క్వేర్ ఈక్వల్ టు BC స్క్వేర్ మైనస్ BD స్క్వేర్. అంటే రెండిట్లో కామన్గా A ఉంది కాబట్టి యాంగిల్ A ఈక్వల్ టు రెండిట్లో కామన్గా ఏముంది B, యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ B అవుతుంది. ఎందుకంటే యాంగిల్స్ ఆపోజిట్ సైడ్ టు ఈక్వల్, ఎందుకంటే ఐసోసెలస్ ట్రయాంగిల్స్ కాబట్టి ఈ రెండిట్లో కామన్గా ఏ యాంగిల్ అయితే ఏ అయితే ఏ, B అయితే B అయితే ఉన్నాయి, ఆ రెండు ఈక్వల్ కాబట్టి ఈ రెండిట్లో కామన్గా ఏమొచ్చింది A వచ్చింది కాబట్టి యాంగిల్ A అనేది ఈ రెండిట్లో కామన్గా B వచ్చింది కాబట్టి యాంగిల్ Bకి ఈక్వల్ అవుతుంది. ఎందుకు అంటే ఐసోసెలస్, రెండు ఐసోసెలస్ ట్రయాంగిల్స్ కాబట్టి. ఇది కాట్ థీటా ఈక్వల్ టు 7/8 అవుతుంది. ఇవాల్యూట్ 1 ప్లస్ సైన్ థీటా 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. రెండో క్వశ్చన్ కాట్ స్క్వేర్ థీటా, ఈ రెండు ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ప్లస్ ముందు కాట్ థీటా. కాట్ థీటా అంటే ఏంటి ఫార్ములా, ముందు పైథాగరస్ ట్రయాంగిల్ తీసుకుందాం. కాట్ థీటాకి ఏంటి ఫార్ములా ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. కాట్ థీటాకి ఏంటి అడ్జసెంట్ సైడ్, అంటే అడ్జసెంట్ సైడ్ 7 బై ఆపోజిట్ సైడ్
8 ఈ రెండు వచ్చిన ఇప్పుడు మనం దీన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ముందు పైథాగరస్ ఫార్ములా ప్రకారం అంటే ఇది స్క్వేర్ ఈక్వల్ టు ఇది స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేర్. ఇది స్క్వేర్ అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ ప్లస్ ఆపోజిట్ సైడ్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 8 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్. దాన్ని సింప్లిఫై చేసినప్పటికి ఇది √113 వచ్చింది. ఇప్పుడు మనం క్వశ్చన్కి వెళ్దాం. ముందైతే అది ఫైండ్ అవుట్ చేసుకోవాలి, తర్వాత క్వశ్చన్కి వెళ్తే 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ప్రకారము ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా వచ్చింది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. రెండోది ఏంటి 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ప్రకారం ఏంటి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా. 1 స్క్వేర్ అంటే 1 కాబట్టి 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఇప్పుడు ఈ రెండు వచ్చేసినాయి కాబట్టి మనం డైరెక్ట్ డయాగ్రామ్ నుంచి సైన్కి థీరమ్స్ ఉన్నాయి కదా, సైన్ ఫార్ములాస్ ప్రకారం పెట్టుకుంటా వెళ్ళిపోవడం అండి. సైన్ థీటా ఈక్వల్ టు సైన్కి ఏంటి 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. 1 మైనస్ సైన్ అంటే ఏంటండి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ రాసుకుంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అన్నాడు కాబట్టి 1 మైనస్ 8/√113. దాన్ని సింప్లిఫై చేసుకుంటే 49 వస్తుంది. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్కి అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే 7/√113 వచ్చింది. దాన్ని సింప్లిఫై చేస్తే మొత్తం రూట్లు స్క్వేర్లు అనేది చేసుకుని 64 వస్తుంది అన్నట్టు. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. కాట్ స్క్వేర్ థీటా. కాట్ స్క్వేర్ థీటా కాట్ ఫార్ములా ఏంటి అడ్జసెంట్ బై ఆపోజిట్ సైడ్. అడ్జసెంట్ బై ఆపోజిట్. అడ్జసెంట్ ఏంటి 7 బై ఆపోజిట్ ఏంటి 8. స్క్వేర్ అని ఇచ్చాడు కదా, మొత్తం హోల్ స్క్వేర్. 7 స్క్వేర్ అంటే 49, 8 స్క్వేర్ అంటే 64. ఇది కంపల్సరీ, ఇది ఎవ్రీ దానికి మీరు ఇది ఫస్ట్లో ఇది రాసుకోవాలి. నెక్స్ట్ వచ్చి డయాగ్రామ్ వేసుకుని పైథాగరస్ ఫార్ములా వరకు 3 ఐడెంటిఫై చేసుకుంటే వీటిల్లో పెట్టుకుంటే డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. 8th question. If 3 cot A equal to 4, check whether 1 minus tan square A by 1 plus tan square A equal to cos square A minus sin square A. అవునా కాదని మనం చెక్ చేయమని ఇచ్చాడు. ముందు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు 3 cot A equal to 4 ఇచ్చాడు. అంటే cot A equal to 4/3 అవుతుంది. దీని ప్రకారం ముందు మనం డయాగ్రామ్ వేసుకోవాలి. ట్రయాంగిల్ గీసుకొని దాని నుంచి ఏదైతే లేదో మూడోది లేదో అది ముందు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు 4/3 అనేది cot A ఫార్ములా ఏంటి అడ్జసెంట్ బై ఆపోజిట్స్. అడ్జసెంట్ 4 ఇచ్చేసాడు, ఆపోజిట్ 3 ఇచ్చేసాడు. మనకి హైపోటెన్యూస్ ఒకటే కనుక్కోవాలి. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. మొత్తం సింప్లిఫై చేస్తే పైథాగరస్ ఫార్ములా ప్రకారం సింప్లిఫై చేసుకుంటే హైపోటెన్యూస్ 5 అనేది వచ్చింది. అప్పుడు 5, 3, 4 వచ్చేసింది. ఇప్పుడు క్వశ్చన్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్. 1 మైనస్ tan స్క్వేర్ ఏ. 1 మైనస్ tan స్క్వేర్ ఏ అంటే tan అంటే ఏంటి ఫార్ములా 1 మైనస్ tan స్క్వేర్ ఏలో tan ఫార్ములా ఏంటి ఆపోజిట్ సైడ్ బై adjacent side. 1 minus tan opposite side 3 adjacent side 4 whole square by 1 plus opposite side by adjacent side whole square equal to simple values 7/25 వచ్చింది. RHSకి వెళ్దాం. cos square minus sin square. cos అంటే ఏంటి ముందు adjacent by hypotenuse 4/5 whole square minus sin అంటే sin ఏ అంటే opposite side by hypotenuse 3/5 whole square. ఆ రెండు కూడా సింపుల్ వైజెస్ 7/25 వచ్చింది. అప్పుడు LHS ఈక్వల్ టు RHS అయింది. ఇది 7/25 వచ్చింది, ఇది 7/25 వచ్చింది. 9th క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ ABC రైట్ యాంగిల్ ఎట్ B. B దగ్గర రైట్ యాంగిల్ ఉంది ట్రయాంగిల్ ABCలో. tan A అనేది 1/√3. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin A cos A ప్లస్ cos A sin C. సెకండ్ క్వశ్చన్ cos A cos A మైనస్ sin A sin Cని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ క్వశ్చన్లో tan A ఇచ్చేసాడు. tan A ఫార్ములా ఏంటి tan ప్రకారం ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. ముందు tan ఏది ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్ రాసేసుకోవాలి. అప్పుడు ఆపోజిట్ సైడ్ ఏమొచ్చింది ఆపోజిట్ సైడ్ 1 వచ్చింది, అడ్జసెంట్ సైడ్ √3 వచ్చింది. మనకు కావాల్సింది ఇంకా హైపోటెన్యూస్ ఒక్కటే కనుక్కోవాలి. హైపోటెన్యూస్ని ఇది స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేర్ చేయాలి. 1 స్క్వేర్ ప్లస్ √3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4 అయితే ఎక్స్ ఈక్వల్ టు 2 అవుతుంది. అంటే 3 వచ్చేసింది. ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోవాలి. సైన్ ఏ క్వశ్చన్కి వెళ్ళిపోతే సైన్ ఏకి ఏంటి ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ 1 హైపోటెన్యూస్ 2. కాస్కి కూడా కాస్కి ఏంటి ఫార్ములా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే 1/2 వచ్చింది. అంటే సి ప్రకారం చూసుకోవాలి మనం ఇక్కడ మళ్ళీ క్వశ్చన్లో. ఫస్ట్ క్వశ్చన్ ఎట్లా వచ్చింది అలాగే సి ప్రకారం ఇక్కడ నుంచి చూసుకుని ఇది ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ ఇది హైపోటెన్యూస్ సి ప్రకారం చూసుకోవాలి. సైన్ ఏ కాస్ సి. సైన్ ఏ అనేది ఏ ప్రకారం
ప్రకారం చూసుకోవాలి, కాస్ నేను సి ప్రకారం చూసుకోవాలి. ఇది కూడా హాఫ్ వచ్చింది. కాస్ ఏ సైన్ సి √3/2 ఇంటూ సైన్ సి కూడా √3/2 వచ్చింది. ఎందుకంటే మీరు సి ప్రకారం ఒకటి చూసుకోవాలి, ఏ ప్రకారం ఒకటి చూసుకోవాలి. కాస్కి ఇక్కడ ఏ ఇచ్చాడు, ఏ వైపు చూసుకోవాలి, ఇక్కడ కాస్కి సి ఇచ్చాడు, సి వైపు చూసుకోవాలి. ఇది చేస్తే సింపుల్గా చేస్తే 1 వచ్చింది ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కాస్ ఏ కాస్ సి సైన్ ఏ సైన్ సి. కాస్నేమో ఏ ప్రకారం చూసుకోవాలి. కాస్ని ఏ ప్రకారం చూసుకోవాలంటే ఏ నుంచి ఇలా చూసుకోవాలి. కాస్కి ఫార్ములా ఏంటి, adjacent/hypotenuse. నెక్స్ట్ ఏమంటున్నాడు, కాస్ సి సి ప్రకారం మళ్ళీ ఇక్కడ నుంచి చూసుకోవాలి. ఇక్కడ నుంచి చూసుకుంటే ఏమవుతుంది, సి ప్రకారం చూస్తే ఇది adjacent hypotenuse అంటే 1/2 అవుతుంది. మీరు ఎవరి క్వశ్చన్ కూడా అది సి ఇచ్చాడో ఏ ఇచ్చాడో చూసుకొని రాసుకోవాలి. కంపల్సరీ అలా రాస్తేనే అప్పుడు కాస్ ఏ అంటే √3/2 హాఫ్ మైనస్ హాఫ్ √3/2 వచ్చింది. మొత్తం ఈక్వల్ టు 0 వచ్చింది. ట్రయాంగిల్ పీక్యూఆర్ రైట్ యాంగిల్ అట్ క్యూ దగ్గర రైట్ యాంగిల్ ఉందని చెప్పి ఇచ్చాడు. క్యూ దగ్గర రైట్ యాంగిల్, పీక్యూఆర్ అండ్ ట్రయాంగిల్ క్యూ వద్ద రైట్ యాంగిల్ ఉంది. పిఆర్ ప్లస్ క్యూఆర్ ఈజ్ 25 సెంటీమీటర్స్ ఇచ్చేసాడు. పీక్యూ అనేది 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు. పీక్యూ అనేది 5 ఇచ్చాడు. పిఆర్ ప్లస్ క్యూఆర్ అనేది 12 ఇచ్చాడు. డిటర్మైన్ ద సైన్ పి, కాస్ పి, టాన్ పి ఫైండ్ అవుట్ చేయమంటాడు. పిఆర్ ప్లస్ క్యూఆర్ 25 ఇచ్చాడు కాబట్టి పిఆర్ వాల్యూ ఎంత అవుతుంది, 25 మైనస్ క్యూఆర్. ఇది ఒకరికి మైనస్ క్యూఆర్ అవుతుంది. పిఆర్ ఈక్వల్ 25 మైనస్ క్యూఆర్ని ఎక్స్ అనుకుందాం. పైథాగరస్ ఫార్ములా ప్రకారం ఏంటి, 30² ఈక్వల్ టు ఇది స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేర్ అంటే దీన్ని ఎక్స్ అనుకుంటే 13² ఈక్వల్ టు పిఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఇది స్క్వేర్ ఈక్వల్ టు అంటే దీని పిఆర్లో ఏముంది 25 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ అంటే ఇది 5² ప్లస్ దీన్ని ఎక్స్ అనుకున్నాం కాబట్టి దీన్ని ఎక్స్ అనుకున్నాం కాబట్టి క్యూఆర్ని ఎక్స్ అనుకున్నాం కాబట్టి దీన్ని ఎక్స్ స్క్వేర్ కింద రాస్తాం. 25 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 5² ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇది స్క్వేర్. ఇది ఫైండ్ అవుట్ చేస్తే 13 వచ్చింది. కాబట్టి ఇందులో ముందు మనం ఫైండ్ అవుట్ చేయాల్సినవి ఇవి. 25 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 5² ప్లస్ ఎక్స్ స్క్వేర్. దాన్ని సింపుల్గా చేస్తే ఎక్స్ వాల్యూ 12 వచ్చింది. అంటే ఇది ఈక్వల్ టు 12 వచ్చింది. దీని నుంచి మళ్ళీ ఈ 12 ఎక్స్ వాల్యూని తీసుకెళ్ళి 25 మైనస్ 12 చేస్తే పిఆర్ వాల్యూ వచ్చింది. 13 వచ్చింది. ఇది కూడా మనం ఫైండ్ అవుట్ చేసాము. 12 ఇది మనం ఫైండ్ అవుట్ చేసాము. రెడ్తో రాసుకుంటే మనకు ఐడియా వస్తుంది. 12 వచ్చింది, 13 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, డైరెక్ట్ క్వశ్చన్లో సైన్ పి అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. పి నుంచి అడిగాడు కాబట్టి మీరు డైరెక్ట్ రాసేసుకోండి. ఆపోజిట్ సైడ్ 12 బై హైపోటెన్యూస్ 13. కాస్ పి అనేది అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ అంటే 5 బై హైపోటెన్యూస్ అంటే 13. డయాగ్రామ్ మనం పక్కన వేసుకుంటాం. అడ్జసెంట్ బై డయాగ్రామ్ ప్రకారం క్వశ్చన్ ఏమి అడిగాడు, సైన్ పి అడిగాడు. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ 12 హైపోటెన్యూస్ 13. కాస్ పి అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ 5/13. టాన్ పి అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ 12/5.